ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీఏ పక్షాల భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీతోనూ సీఎం భేటీ కానున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ప్రస్తుతం జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతల భేటీ జరుగుతుంది. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆయనతో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, వీరితో పాటుగా బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు భూపేంద్ర యాదవ్, అరుణ్ సింగ్ వంటి నేతలు కూడా భేటీలో ఉన్నారు. వీరితో పాటుగా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుమారస్వామి, వీరితో పాటుగా ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి అనుప్రియ పటేల్, మొత్తం బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లలన్ సింగ్తో సహా మొత్తం 18 మంది నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. భేటీలో ప్రధానంగా చెప్పుకుంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి దేశంలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఆ నేపథ్యంలో ఇటీవల పార్లమెంట్లో జరిగినటువంటి ఘటనలు, అంబేద్కర్కు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆందోళన, నిరసన కార్యక్రమాలు, వీటితో పాటుగా ఢిల్లీ సరిహద్దుల్లో చోటు చేసుకున్నటువంటి నేతలు, రైతుల దీక్షలు, నిరసనలకు సంబంధించి వీటన్నిటితో పాటుగా దేశవ్యాప్తంగా చేపట్టాల్సినటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు, రాజకీయ పరంగా ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయి, వాటికి అనుగుణంగా చేపట్టాల్సినటువంటి చర్యలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి, వీటితో పాటు ఎన్డీఏ పక్షాల మధ్య ఉండాల్సినటువంటి సమన్వయం, ఈ అన్ని అంశాలపైన ప్రధానంగా చర్చ జరగడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. వీటితో పాటుగానే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా తీసుకొని వచ్చినటువంటి జేపీసీ నియమించినటువంటి 2 బిల్లులు కీలకంగా ఉన్నాయి. వక్ఫ్ బిల్లు, దాంతోపాటుగా ఒకే దేశం ఒకే ఎన్నికలు, 1 నేషన్ 1 ఎలక్షన్కి సంబంధించినటువంటి బిల్లు, ఈ 2 బిల్లులు ఇప్పటికే జేపీసీకి పంపించడం జరిగింది. ఇటీవల వక్ఫ్ బోర్డుకు సంబంధించి మరికొంత పూర్తిస్థాయి నివేదికను లేదా ప్రాథమిక నివేదికను ఇవ్వడానికి మరికొంత సమయం కావాలి అని చెప్పి పార్లమెంట్లో సమయం తీసుకున్నారు. ఆ నేపథ్యంలో ఎన్డీఏ పక్షాల్లో ఉన్నటువంటి కొన్ని పార్టీలకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో వక్ఫ్ బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని కీలకమైనటువంటి అంశాల పట్ల ఏ విధంగా వ్యవహరించాలి, ముస్లింలకు నిజమైనటువంటి వక్ఫ్ ఆస్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా ఏ విధంగా చేయాలి అనేది ఒక అంశం అయితే, 1 నేషన్ 1 ఎలక్షన్ పేరుతోటి ఎవరికి ఎలాంటి తలనొప్పులు లేకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దేశవ్యాప్తంగా అమలు చేసే విధానంలో కొన్ని చోట్ల నష్టాలు, కొన్ని చోట్ల లాభాలు చోటు చేసుకుంటాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి విషయాలపైన, వీటితో పాటుగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తర్వాత 3వసారి ఎన్డీఏ భేటీ జరుగుతూ ఉంది. మొదటిసారి ఢిల్లీలో జరిగింది, రెండోసారి హర్యానా ప్రభుత్వం ఏర్పాటైనటువంటి క్రమంలో, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు తర్వాత చండీగఢ్లో 2వ భేటీ జరిగింది, ఇది 3వ భేటీ జరుగుతోంది. ఈ 3 భేటీలను ఈ విధంగానే తదుపరి కూడా కొనసాగించాలని, సమన్వయం కొనసాగించాలని, ఎన్డీఏ పక్షాల మధ్య ఎలాంటి పరపొచ్చాలు లేకుండా, మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలనేటువంటి ప్రధాన నిశ్చయం ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి భేటీలు తరచుగా జరుగుతూ వస్తున్నాయి. సో ఈ భేటీ తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయం వెలువడటానికి ఆస్కారం కనిపిస్తోంది. మరోవైపు ఈ రోజు నుంచి అటల్ బిహారీ, మాజీ ప్రధాని, భారతరత్న ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి 100వ శత జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. వాటికి సంబంధించి బీజేపీ ఇప్పటికే పార్టీ పరమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఎన్డీఏ పరంగా చేపట్టాల్సినటువంటి అంశాలు, ఎన్డీఏ పక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి కూడా ఒక చర్చ జరగడానికి ఆస్కారం కనిపిస్తున్నట్లుగా ఎన్డీఏ పక్షాల వైపు నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. సో ఇది ఎన్డీఏ పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ఇటీవల చోటు చేసుకున్నటువంటి అంబేద్కర్ ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎటువంటి సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలి, ప్రజలను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులను ప్రజలకు ఏ విధంగా చేరవేయాలనేటువంటి విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో, అంటే జనవరి 15 తర్వాత ఢిల్లీ, బీహార్కు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా వెలువడటానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఢిల్లీలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రచారం ప్రారంభించింది. మరోవైపు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పక్షాలు ఒక్కొక్కరుగా కూటమి నుంచి బయటకు వస్తున్నాయి. కూటమి నాయకుల మధ్య నెలకొన్నటువంటి మనస్పర్ధలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటి నేపథ్యంలో ఇండియా కూటమి బలహీనపడుతున్న నేపథ్యంలో
ఎన్డీఏ కూటమిని మరింత బలోపేతం చేయడానికి ఉన్నటువంటి పరిస్థితులపై కూడా చర్చ జరగడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా బీహారు, ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు, అంబేద్కర్ వ్యవహారాన్ని ఎలక్షన్స్కి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టదాయకంగా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయాలపై కూడా చర్చించడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇవి ఎన్డీఏకి సంబంధించినటువంటి మీటింగ్కి సంబంధించినటువంటి వివరాలుగా చెప్పుకోవచ్చు. కాకపోతే చంద్రబాబు సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో, 6:30 గంటలకు అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. అంతకుముందు మధ్యాహ్నం ఎన్డీఏ భేటీ తర్వాత కుమారస్వామి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఇద్దరు మంత్రులు కూడా, కుమారస్వామి అదేవిధంగా అశ్విని వైష్ణవ్ ఇరువురు కూడా చంద్రబాబు అధికారిక నివాసం వన్ జన్పథ్కి వచ్చి ఆయనతో భేటీ కాబోతున్నారు. ఈ ఇద్దరు మంత్రుల వద్ద ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే కుమారస్వామి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది లేదు అని చెప్పి స్పష్టంగా విశాఖపట్నంలోనే ప్రకటించడం జరిగింది. అయితే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఎవరు దాన్ని చేపట్టాలి, ఒకానొక సందర్భంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేయడానికి సిద్ధమయ్యింది అనేటువంటి వార్తలు వచ్చినప్పటికీ అందుకు సంబంధించినటువంటి ఎలాంటి కార్యాచరణ మరొక ముందడుగు జరగలేదు. దాంతోపాటుగా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా నడిపించడానికి సిద్ధమైనటువంటి క్రమంలో, ఎందుకంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి విశాఖ ఉక్కు కొంత బాకీ ఉంది, దాంతోపాటుగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి విషయంలో కూడా బాకీ ఉంది. సో ఈ ముగ్గురి మధ్య టైఅప్ చేసి నడిపిస్తే ఎలా ఉంటుంది, లేదా సెయిల్లోనే మెర్జ్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలన్నిటిపైన ఇంకా చర్చలు ఒక సానుకూలమైనటువంటి పరిస్థితుల్లోకి రాని పక్షంలో వాటికి సంబంధించి ఏ విధంగా తదుపరి కార్యాచరణ చేపట్టాలి, ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యి, కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో తదుపరి కార్యాచరణ విశాఖ ఉక్కు విషయంలో ఏ విధంగా ఉండాలనేటువంటి అంశంపైన చర్చ జరగబోతోంది. డిసెంబర్ కానీ జనవరిలో కానీ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు ఇప్పటికే రైల్వే శాఖ ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. దాంతోపాటుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తోంది. సో ఇప్పుడు గతంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి ఇప్పుడు విశాఖపట్నం జోన్ ఏర్పాటుకు, రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయంలో కీలకమైన అడుగు పడబోతోంది. అయితే విశాఖపట్నం ప్రధాన కార్యాలయాన్ని శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి సమయం ఇస్తారు అని చెప్పి గతంలో చెప్పినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రధాని విశాఖపట్నం పర్యటన రద్దు కావడంతో తిరిగి ఆయన సమయం ఎప్పుడు ఇస్తారనేటువంటి విషయంపైన ఇది ఆధారపడి ఉన్నట్లుగా రైల్వే వర్గాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయంపైన కూడా ఇరువురి మధ్య చర్చ జరగడానికి ఆస్కారం ఉంది. మరోవైపు రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 70,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి కనీస సహకారం కూడా ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్టులన్నీ కొంత ఆలస్యం అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కావచ్చు, కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల మళ్లింపు కావచ్చు, ఈ రకంగా అనేక సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు కేంద్రం ఇచ్చేటువంటి పథకాలకు, అదేవిధంగా రైల్వే వంటి పథకాలకు ఏ మేరకు సహకరిస్తుందో చూసుకున్న తర్వాత అవకాశం ఉంటే 90% కేంద్ర ప్రభుత్వమే భరించేలా కొంత చర్చ జరుగుతుంది. సో ఆ నేపథ్యంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ రకమైనటువంటి చర్చ జరగడానికి ఆస్కారం ఉంది. కొన్ని రైల్వే స్టేషన్లు ఇప్పటికే ఆధునీకరణ చేపడుతున్నటువంటి నేపథ్యంలో, అలాంటి పరిస్థితుల నేపథ్యంలో అమరావతి కనెక్టివిటీకి సంబంధించి 1-2 ప్రాంతాల్లో పక్కన పెట్టినప్పటికీ అమరావతి కనెక్టివిటీ అనేది ప్రధానమైంది కాబట్టి మిగిలినటువంటి ప్రపంచానికి అమరావతిని అనుసంధానం చేయడంలో రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆ లైన్ త్వరితగతిన ముందుకు చేపట్టాలని జనవరి 1 నుంచి అమరావతి పనులు ముమ్మరంగా చేపట్టబోతున్నారు. ఆ నేపథ్యంలో ఒకవైపు అమరావతికి సంబంధించిన సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, మిగిలినటువంటి పనులు వేగం పుంజుకొనున్నటువంటి నేపథ్యంలో రైల్వే ప్రాజెక్టుతో పాటు రైల్వేకి సంబంధించినవి కానీ, ఉక్కు శాఖకు సంబంధించినవి కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు కాబోతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియను కూడా ముమ్మరం చేయాలని చెప్పి చంద్రబాబు కోరడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీతో, అదేవిధంగా సాయంత్రం జరిగేటువంటి అమిత్ షా ఇరువురితో భేటీ
భేటీలో కూడా ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూనే ఇటీవల బడ్జెట్ పెట్టడము, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, దాంతోపాటు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచక పరిస్థితులు, క్రిమినల్ యాక్టివిటీసు, వీటన్నిటికి సంబంధించి కూడా కొంత సమాచారం ఇవ్వడంతో పాటు రాబోయే బడ్జెట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2025-26కు సంబంధించినటువంటి బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకురాబోతుంది. ఆ నేపథ్యంలో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు జరపాలి అని చెప్పి, అంటే అమరావతికి ఇప్పటికే 15,000 కోట్లు ఇచ్చారు, మిగిలినటువంటి మొత్తం కూడా తదుపరి అయ్యేటువంటి ఖర్చు కూడా తాము భరించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు పోలవరంకు సంబంధించి కూడా తాము అదే చేపడతామన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ 2 ప్రాజెక్టులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు అనుగుణంగా తమకు చేయూతనివ్వాలి అని చెప్పి ఇప్పటికే చంద్రబాబు కోరుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి తమకు ఇచ్చేటువంటి నిధులు మరింత పెంచాలి అని చెప్పి, అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వము అధికారికంగా బడ్జెట్ నుంచి కేటాయించాల్సినటువంటి కొన్ని కేటాయింపులు ఉంటాయి. కాబట్టి ఆ కేటాయింపులకు సంబంధించినటువంటి విషయాలపై కూడా కీలకంగా ఉండాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్కు ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి కోరబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటుగానే ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా చోటు చేసుకున్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించి కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు కానీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, వీటితో పాటు పోలీసుకు సంబంధించినటువంటి అనేక సంస్కరణలు చేపట్టాల్సి ఉంది. పోలీసు ఆధునికీకరణకు సంబంధించినటువంటి విషయాలన్నీ ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా అమిత్ షా దగ్గర ఉంటుంది. కాబట్టి అమిత్ షా నుంచి ఆ రకమైన సహకారాని కోసం ఈరోజు ప్రత్యేకంగా జరిగేటువంటి భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కేంద్రీకృత సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అమిత్ షాతో భేటీ తర్వాత రాత్రి 7:30 గంటలకు చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలోనే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకోవటానికి, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి నిర్ణయానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదించి ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని నిధులు ఉన్నాయి. వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సినటువంటి నిధులు గత 5 సంవత్సరాల్లో ఇవ్వలేదు. కాబట్టి ఆ నిధులు ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు కోరారు. మరోసారి అదే విషయాన్ని నిర్మలా సీతారామన్ వద్ద ప్రస్తావించడంతో పాటు ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి నేరాలు, వాటిలో చోటు చేసుకున్నటువంటి ఘటనలు, వీటికి సంబంధించిన అంశాలతో పాటుగానే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి నిధులు వెంటనే విడుదల చేయాలి అని చెప్పి ఈ అంశాలన్నిటిపైన చంద్రబాబు ప్రధానంగా కేంద్ర మంత్రులతో భేటీ అయిన సందర్భంలో కోరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఓవర్ టు స్టూడియో.